నక్సలైట్లలో హెడ్మా అనేటటువంటి వాడు పోలీసులకి అలాగే నక్సల్ శత్రువులకు ఒక క్రూరుడు. ఈవెన్ నక్సలిజం నుంచి బయటకు వచ్చే వాళ్ళకు కూడా క్రూరుడు. ఎందుకంటే వేటాడి వెంటాడి చంపటం అనేటటువంటి అతని నైజం. ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించేవాడు. సరే ఇప్పుడు మొసలి కన్నీరు అనను కానీ వాళ్ళ ఆవేదనలో వాళ్ళ తల్లి గురించి చూపెట్టడం, లేకపోతే అదాని గురించి చూపెట్టడం, ఇదంతా వెర్రితనం కాకపోతే ఇంకేం లేదు. ఆ లెక్కనైతే ఏది కమ్యూనిస్ట్ నాయకుడు అని జిన్పింగ్ ఆస్తిని ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆస్తిని కంపేర్ చేయండి, ఏంటనేది తెలుసుద్ది. కాబట్టి ఎదవ నాటకాలు బాగానే ఆడొచ్చు. నాటకాలని పక్కన పెడితే బేసిక్గా హెడ్మా అనేటటువంటి వ్యక్తి గిరిజనుల కోసం పోరాటం ప్రారంభించి ఉండొచ్చు. ఆ గిరిజనులను అనేక మందిని చంపినటువంటి వ్యక్తి అతనే. ఇన్ఫార్మర్లు అన్నటువంటి పేరుతో నువ్వు నీ పాయింట్కి ఎట్లాగో అవతలోడి పాయింట్కి అట్లాగే కదా. అది యుద్ధం అంటే యుద్ధంలో చచ్చిపోయినప్పుడు ఇంకా ఆవేదన ఏంటి? యుద్ధంలో వీరమరణం కిందనే ఫీల్ అవ్వాలా? పోలీసు చనిపోతేనేమో తప్పు లేదు, లేకపోతే సాధారణ ప్రజలు చచ్చిపోతే తప్పు లేదు, హెడ్మా చనిపోతేనే తప్పు అనేటటువంటి ఎదవ నాటకాలు అయితే బాగానే ఆడుతుంటారు. అది పక్కన పెడితే హెడ్మా తర్వాత ఈ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, ఇది పిఎల్ఏ పీజీఎల్ఏ అనమాట. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టోటల్ ఇదైతే గెరిల్లా అంటే ఇక సైన్యం తరహా అనమాట. అందులో రెండవ వ్యక్తి వెల్లా. అతను అంతే క్రూరమైనటువంటి పరిస్థితి. వాస్తవంగా గిరిజన సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు, కానీ వీళ్ళని తమ నేర సామ్రాజ్యానికి నేర చర్యలకి మాత్రమే వినియోగించుకున్నది మావోయిస్ట్ పార్టీ. వాళ్ళ ద్వారా గిరిజనులకు మేలేం చేయలేదు. వాళ్ళ ద్వారా ఏ గిరిజనులకు ఉపయోగం ఏం చేయలేదు. గిరిజనులు గంజాయికి బానిస అవుతుంటే, లేకపోతే గంజాయిలు అమ్మే పరిస్థితి వస్తే, లేకపోతే అక్కడ మైనింగ్ జరుగుతుంటే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు కూడా మైనింగ్లో పనిచేసి పెడుతున్నప్పుడు వాళ్ళని ఏమైనా కాపాడారా, ఆపారా? వీళ్ళు లేదు కదా. యథేచ్ఛగా జరిగినాయి కదా మైనింగ్ కానీ ఇవన్నీ కూడా. దానికి సాక్ష్యాలు కనబడుతూనే ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు గిరిజనులకు ఏం చేయలేదు, కానీ వాళ్ళని ఇలాగ తప్పుడుగా వినియోగించుకున్నది మావోయిస్ట్ పార్టీ. ఫైనల్గా ఇప్పుడు తాజాగా జరిగినట్లు బస్తర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా 18 మంది, నిన్న 12 మంది అన్నారు, మొదట 6 అన్నారు, 7 అన్నారు, ఇప్పుడు 18 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ఇంకొక 20-30 మంది వరకు పరారీలో ఉన్నారని ప్రస్తుతం వాళ్ళ కోసం గాలిస్తున్నారు.